కొంతమందిని మాత్రమే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నిన్న మనకి వ్యాపారం మంచిగా జరిగింది కదా! అందుకే ఈరోజైతే చాలా తొందరగా వచ్చేసాం మార్కెట్‌కి. చాలా తొందరగా వచ్చినా గూడా మనకైతే స్టార్టింగ్‌లో ఈ దానిమ్మ పండ్లే ఉన్నాయి. కర్బూజా పండ్లయితే లేవు. దానిమ్మ పెద్దగా క్వాలిటీ అయితే లేదు. బాక్స్ 2600 చెప్తున్నారు. ఇంక కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి ఈ సీతాఫలాలయితే వచ్చినాయి. పెద్ద మొత్తంలో అయితే కాదు. ఒక 3 బాక్సులు వచ్చినాయి అంతే. మనం రేట్ అయితే అడగలేదు. ఎందుకంటే పెద్ద మొత్తంలో వస్తే మనం అడగొచ్చు. ఉండేదే 3 బాక్సులున్నాయి. అవి కూడా వేరే వాళ్ళు తీసేసుకున్నారు ఆల్రెడీ. మీకు జస్ట్ నేను చూపిస్తున్నాను అంతే. మనకి ఈరోజు కర్బూజా పండ్లు అయితే దొరకలేదు. పప్పాయి పండ్లు, అరటి పండ్లు తీసుకొని ఇంటికి వచ్చేసినాం. ఎక్కువసేపు అయితే లేం మార్కెట్లో. ఎందుకంటే మామూలుగానే ఉంది మార్కెట్లో. పెద్ద మొత్తంలో కొత్త సరుకు ఏం లేదు. ఈ అరటి పండ్లు అయితే ఈరోజు మార్కెట్లోనే తీసుకున్నాం. కానీ ఒక బాక్స్ తగ్గించేసినాం. మామూలుగా అయితే పెద్దవి 3 బాక్సులు, చిన్నవి అయితే 4 తీసుకుంటాం కదా! ఈరోజు పెద్ద బాక్సులో 2 తీసుకున్నాం అనమాట. ఎందుకంటే సరుకు మూమెంట్ స్లో అయిపోతుంది. ఒకవేళ సరుకు మరుసటి రోజుకి మిగిలితే అది లాస్కి అమ్ముకోవాల్సి వస్తుంది అనమాట. పూర్తిగా పండు అయిపోయి ఉదిరిపోతున్నాయి. అరటి పండ్ల రేట్ అయితే చాలా పెరిగింది అసలు. అయితే మనం సింగిల్‌గా కొనలేదు ఈరోజు. ఎక్కువ మొత్తంలో తీసుకున్న వాళ్ళ దగ్గర తక్కువ మొత్తానికి, అంటే మనం తీసుకున్న 2 బాక్సులకి అక్కడ రేట్ తగ్గించారు కదా! కాబట్టి 30, 40 బాక్సులు తీసుకున్న వాళ్ళ దగ్గర మనం ఒక రేట్ మాట్లాడుకొని తీసుకున్నాం. రూ. 450 పడింది మనకి. కాకపోతే మనం తీసుకున్న 2 బాక్సులకి ఈ రేట్ ఇవ్వరనమాట అక్కడ. ఇదేంటి కొత్త తూకం మిషన్ తెచ్చామా అనుకున్నారు. పాతదేనండి. ఇంతకుముందు అయితే కవర్ వేసేవాళ్ళం కదా! ఎక్కువ గలీజ్ అవుతుందని ఆ విధంగా కవర్ వేసేవాళ్ళం. కానీ ఆ కవర్ వేయటం వల్ల 10 గ్రాములు అటు ఇటు వెళ్ళిపోతుందనమాట. అందుకే తీసేసినాము. ఎందుకు ఊరికే కరెక్ట్‌గా కనిపిస్తే చాలు కదా అనేసి. అందుకే కొత్తగా కనిపిస్తుంది. పప్పాయి పండ్లు అయితే ఈరోజు మనకి కేజీ వచ్చేసి రూ. 24 వేస్తున్నారు. అందుకే చాలా తక్కువ తీసుకున్నాం అనమాట. అది కూడా అన్నీ అయిపోయినాక తీసుకున్నాం. వెళ్ళింది తెల్లవారుజామునే వెళ్ళినాం కానీ రేట్ తగ్గుతుందేమో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము. మనం వెయిట్ చేసినందుకు ఉన్న సరుకు కాస్త అయిపోయింది. లాస్ట్‌లో కొంచెం తీసుకున్నాము. రేట్ అయితే మామూలుగానే పెట్టేసినాం. పప్పాయి పండు కేజీ రూ. 40, రూ. 100కి 3 కేజీలు. ఈ అరటి పండ్లు కూడా అంతే. పూర్తి పెద్ద సైజు ఉండేటివి డజన్ రూ. 60, మీడియం సైజువి రూ. 50, పూర్తి చిన్న సైజువి రూ. 40. అయినా ఈరోజైతే కనుక చాలా పెద్ద సైజువే వచ్చేసినాయి ఎక్కువ మొత్తంలో. మీడియం సైజు ఉన్నాయి. పూర్తి చిన్న సైజు అయితే లేదు. మనం రూ. 60 అని చెప్తే కూడా రూ. 60కి పోవట్లేదు. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఈ సైజు అన్నీ కూడా. ఇంత పెద్ద సైజువి రూ. 40కి అడుగుతారు. చాలా దారుణంగా బేరమాడతారు కొంతమంది అయితే. నిన్నటి వ్యాపారంలో మిగిలిన కర్బూజా పండ్లు అయితే డోర్ డెలివరీ ఇచ్చాము. మా ఇంటి వెనకాలే ఉంటుందన్నమాట ఆ మేడం దగ్గర కాబట్టి ఫ్రీ డెలివరీ చార్జెస్ కూడా సపరేట్గా అయితే తీసుకోమన్నమాట. కర్బూజా పండ్లు ఒక హాఫ్ డజన్ అరటి పండ్లు కూడా ఇచ్చేస్తున్నాను. మొత్తం కూడా 150కి ఇచ్చిన ఆ మేడంకి. ఎప్పుడు ఆ మేడం అసలు బేరం కూడా ఆడదు. మెయిన్ ఆ మేడం క్వాలిటీ కావాలన్నమాట. మన దగ్గర క్వాలిటీ మంచిగా ఉంటుందని ఏ ఐటెం తీసుకొచ్చినా సరే ఆ మేడం తీసుకుంటుంది. కొంతమంది అయితే గనక పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న రేటుకి తీసుకొస్తారు. ఏం ఒక్క మాట మాట్లాడరు. ఇట్లా చిన్న వ్యాపారస్తుల దగ్గరకు వచ్చేసరికి రూ. 5, రూ. 10 చాలా దారుణంగా బేరాలు ఆడతారు. అంటే అందరినీ అనట్లేదు, మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి. కొంతమంది మాత్రమే మనకు వచ్చే రూ. 5, రూ. 10 లాభాన్ని కూడా ఇది చేసి తగ్గించేసి తీసుకెళ్తారు. అది కూడా ఎక్స్ట్రా మాటలు మాట్లాడి వెళ్తారనమాట. బంగారు మాలు అమ్ముతున్నావా, మంచి వ్యాపారం చేస్తున్నావా అని ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడి తీసుకెళ్తారు. అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు మాత్రమే కోపం వస్తుంది. మళ్ళీ అందరినీ అంటున్నానని అనుకోవద్దండి. ఎవరో ఒకరు ఉంటారు కదా. ఈరోజు అట్లాంటి వాళ్ళు 2 తగిలినారనమాట. అందుకే ఈ మాటలు గుర్తొస్తున్నాయి నాకు. మామూలుగా అయితే నేను పట్టించుకొని పెద్దగా అట్లా ఎక్స్ట్రా మాటలు మాట్లాడే వాళ్ళని. ఈరోజు కొంచెం టూ మచ్గా మాట్లాడి వెళ్ళినారనమాట 2 కస్టమర్స్. అరటి పండ్లు రూ. 20 డజన్ ఇవ్వాలంట. పప్పాయి పండు రూ. 100కి 4 కేజీలు ఇవ్వాలంట. కొనే ఉద్దేశం ఉంటే బేరం ఆడాలి. కాకపోతే టైంపాస్ కోసం అట్లా మాట్లాడకూడదు కదా. వాళ్ళు వెళ్ళిన తర్వాత అనిపించింది, ఓ టైంపాస్ బ్యాచ్లా ఉన్నారు వీళ్ళు, అందుకే అలా మాట్లాడినారులే అని. అయితే మనకేంటంటే గనక బిజినెస్ కొంచెం డల్గా ఉన్నప్పుడు అట్లాంటి ఒక కస్టమర్ వచ్చినా కూడా కోపం వస్తుంది. ఆ కోపం తాలూకా ఎఫెక్ట్ నెక్స్ట్ వచ్చే కస్టమర్ మీద కూడా చూపించే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా కస్టమర్ దగ్గర ఎక్కువ ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు. అవునా కాదా ఆ రెండే మాటలే ఉండాలి. సరుకు కావాలంటే ఒక రేట్ తగ్గించుకొని తీసుకెళ్తారు, లేదా వాపస్ వెళ్తారు అనమాట కొనకుండా. ఇవి రెండే ఉండాలి. ఇవి రెండు కాకుండా మూడోది ఆర్గ్యుమెంట్ ఉందంటే కనుక అట్లాంటి కస్టమర్ మళ్ళీ మనకి రిపీట్ రాకపోవడమే బెస్ట్. పప్పాయి పండు అసలు తీసుకురాకూడదు అనుకున్నాం అంత కొంచెం. కాకపోతే నిన్నటిది ఒకటి మిగిలింది కదా, దాని చేత ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి తీసుకొచ్చినాము. మధ్యాహ్నం 3 గంటల కల్లా పప్పాయి పండ్లు అయితే మొత్తం ఖాళీ అయినాయి, మిగలలేదు. ఈ అరటి పండ్లు మాత్రం చాలా స్లో అయిపోయినాయి. ఫస్ట్ మనకు పెద్ద సైజు ఉండేటివే ఖాళీ అవ్వాలా. కాకపోతే సాయంత్రం అయ్యే కొద్దీ పెద్ద సైజు ఉండేదే ఇంకా తక్కువ స్లో మూమెంట్ అవుతుంది. చిన్న సైజువే పోతున్నాయి. ఇట్లయితే అవ్వదు మన వ్యాపారం. ఖచ్చితంగా వ్యాపారాన్ని మార్చడానికి అయితే చూస్తున్నాం. కాకపోతే కొన్ని పరిస్థితులు అనుకూలించట్లేదు, కొన్ని కారణాలు అడ్డొస్తున్నాయి. ఇంకా అటు ఇటు
ఖచ్చితంగా ఒక నెల కూడా అవ్వదు. అంతలోపే మనమైతే కొంచెం వ్యాపారంలో సరుకు అయితే మార్చాల్సిందే. మార్కెట్లో మనకు సరుకు దొరకకపోయినా కూడా ఇంకొకరి దగ్గర పార్ట్నర్షిప్గా జాయిన్ అయినా సరే మనం తోటలోనే సరుకు తెచ్చుకోవాల్సిందే. ఈ రేట్లకి మనం వ్యాపారం చేసుకోవాలంటే కుదరదు. సాయంత్రం 5:30 కల్లా చిన్న సైజు గుచ్చులన్నీ అయిపోయినాయి. పెద్దవి మాత్రమే మిగిలినాయి. ఒక గుచ్చు మిగిలింది అంత చిన్నది. అది 40 రూపాయలు డజన్కి అమ్ముతాం మనము. పెద్ద సైజువన్నీ కూడా ఇంకా 50 రూపాయలు 60 రూపాయలు అమ్ముతాము. 7:30 కల్లా సరుకు అయితే పర్లేదు మంచిగానే వెళ్ళింది. ఈ కొంచెం మాత్రమే మిగిలిందనమాట. మా ఆయన ఇంక బండి దగ్గరికి రాగానే నేనైతే ఇంటికి వచ్చేసిన. ఆయన 9 గంటలకు బండి తోసుకొచ్చారు. నిన్న మిగిలిన కర్బూజాలు అయితే డోర్ డెలివరీ ఇచ్చాం కదా, ఆ పప్పాయి పండు కూడా ఈరోజు అమ్మేసినాం. నిన్న సరుకు ఈరోజు సరుకు మొత్తం అమ్మి పెట్టుబడి ఖర్చులు తీసి మనకైతే 460 రూపాయలు లాభం వచ్చింది. ఇట్లే రోజు సరుకు రోజు అయిపోతే మంచిగుంటది. ఎందుకంటే సరుకు మిగిలిపోతే మరుసటి రోజుకి తక్కువ రేటుకి అమ్ముకోవాల్సి వస్తుంది. ఇంకొక విషయం, సరుకు మిగిలితే గనక పైకి తీసుకెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మేము ఉండేది సెకండ్ ఫ్లోర్లో, కాబట్టి బరువులు ఎత్తుకెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఈరోజు వ్యాపారం అండి. వీడియో నచ్చితే గనక ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.